బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంత ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మొంత తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది. మొంత ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడబోతుంది. తుఫాను ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వేగం కొనసాగుతుంది. తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఏపీని గజగజ వణికించిన మొంతా తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. నరసాపురానికి దగ్గరలో తీరం దాటింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కోనసీమ ప్రాంతంలో అయితే తీరం దాటింది. నరసాపురానికి సమీపంలో రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేది పల్లిపాలెం దగ్గరైతే కోస్టల్ ఏరియాలో తీరం దాటినట్టు అయితే తెలుస్తుంది. 11:30 నుంచి 12:30 మధ్యలో తీరం దాటినట్టు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ధృవీకరించారు. దీనికి సంబంధించి తీరం దాటిన తర్వాత అయితే మాత్రం ఆ ప్రభావం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పాలి. అయితే గత రాత్రి నుంచి కూడా తీరం దాటిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు కాకినాడ జిల్లా కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే మాత్రం కురుస్తుంది. ప్రస్తుతానికి మనం అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి కనుక ఒక్కసారి చూసుకుంటే కనుక గడిచిన అంటే తీరం దాటిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం వర్షం కురుస్తూనే ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా కానీ లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ ఇద్దరు కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యి యంత్రాంగాన్ని కూడా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితిలో అంటే ఊహించిన స్థాయిలో లేనప్పటికీ కూడా అయితే ఈ తీరం దాటిన తర్వాత కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఈరోజు పూర్తిగా కూడా ఇటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఈ 3 జిల్లాలపై కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. అయితే బయటకు ఎవరో రావద్దని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అంటే తీరం దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పి ఊహించిన దాని అంత లేనప్పటికీ కూడా అంటే ఆ ప్రభావం అంతగా కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఈ రాబోయే 24 గంటలు కూడా వర్షాభావ ప్రభావం ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే గడిచిన తీరం దాటిన తర్వాత 6 గంటల సమయం అయితే మాత్రం వాతావరణం అంతా కూడా ఒక భయానక వాతావరణాన్ని కూడా సృష్టించిందని చెప్పాలి. అంటే వర్షాభావ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అయితే కోస్టల్ ఏరియా మాత్రం ఇప్పటి వరకు ఇంకా కూడా అలల ఉద్రిక్తి అయితే మాత్రం అలాగే కొనసాగుతుంది. అయితే ఇటు తొండంగ దగ్గర నుంచి మొదలుకొని సెకినెట్టిపల్లి వరకు అంటే 13 మండలాలపై కోస్టల్ ఏరియా అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలల ఉధృతి అలా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకైతే మాత్రం ఆంక్షలను అలాగే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు అయితే ఆంక్షలు నడుస్తున్నారు. అయితే తీరం దాటే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే కరెక్ట్గా అంతర్వేది పల్లిపాలెం గ్రామం సమీపంలోనే తీరం దాటింది. 11:30 నుంచి 12:30 మధ్యలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో సుమారుగా 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేసాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. తీరం దాటిన తర్వాత అక్కడ పరిస్థితులను కూడా సమీక్షించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్తో పాటు
అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ కూడా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిస్థితులు కూడా పరిశీలించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తీరం దాటిన తర్వాత 2 గంటల 20 నిమిషాలకైతే మాత్రం ఒక పెద్ద సముద్రం నుంచి కూడా ఒక పెద్ద అల వచ్చినట్లు ఆ కోస్టల్ ఏరియాకి, అంటే అంతర్వేది పల్లిపాలెం అనేది సముద్ర తీర ప్రాంతంలో ఉండే గ్రామం అది. ఆ గ్రామానికి ఒక పెద్ద అల వచ్చి కొట్టిందని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. అల రావడం వల్ల ఇంటి లోపలికి కూడా నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి, అంటే తుఫాన్ షెల్టర్కి అయితే మాత్రం అర్ధరాత్రి సమయంలో 2 గంటల సమయంలో సుమారు 150 మంది కూడా తుఫాన్ షెల్టర్ కూడా వచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అంతర్వేది పల్లిపాలెం సమీపంలో కూడా వర్షం అయితే మాత్రం ఎక్కువగా ఉంది. ఈదురుగాలు కూడా ఉన్నప్పటికీ కూడా అంత భయపడే పరిస్థితి అయితే లేనప్పటికీ కూడా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రానున్న 24 గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ముఖ్యంగా చాలా చోట్ల చెట్లు నేల కొరిగాయి, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే నిన్న రాత్రి అంతా కూడా సచివాలయంలో సీఎం అధికారులు మంత్రులతో సమీక్షలు చేస్తారు. సో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం చూసుకుంటే కనుక నిన్న ఉదయం నుంచి కూడా ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అంటే ఉప్పాడ పరిసర ప్రాంతంలో ప్రారంభమైన ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ ఉప్పాడతో పాటు అంటే కాకినాడ జిల్లా దగ్గర నుంచి కోనసీమ ప్రాంతానికి అయితే చేరుకుంది. కోనసీమ ప్రాంతం నుంచి అంతర్వేది సమీపం వరకు చేరుకుని మళ్ళీ తిరిగి సముద్రం వైపు అంటే ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కోనసీమ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో అయితే మాత్రం చెట్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ చెట్లను ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే క్లియర్ చేసే పరిస్థితుల్లో అంటే అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైన పరిస్థితుల్లో చెట్లతో పాటు కరెంటు తీగలు కూడా పడిపోయిన కరెంటు తీగలు కూడా ఎక్కడికక్కడే కూడా క్లియర్ చేశారు. అంటే ఇది కేవలం ఇటు కాకినాడ జిల్లా లేకపోతే కోనసీమ జిల్లాలో కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైపులో కూడా అంటే మండపేట, అనపర్తి, రావులపాలెం, ఈ ముమ్మిడివరంతో పాటు ఇటు అమలాపురం ఈ ప్రాంతాలు అంటే పలు ప్రాంతాల్లో అయితే మాత్రం చెట్లు అయితే మాత్రం పడిపోయిన చెట్లను ఎక్కడికక్కడే అధికార యంత్రాంగం మిషన్ల సాయంతో క్రేన్ల సాయంతో జేసీబీల సాయంతో అంటే తొలగించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు కూడా కొన్ని చోట్ల అయితే మాత్రం పడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఆ విద్యుత్ స్తంభాలను కూడా అంటే విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించేందుకైతే మాత్రం ప్రత్యేకమైన బృందం అయితే మాత్రం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడా విద్యుత్ విఘాతం కలగకుండా వచ్చిన సమస్యని వెంటనే పునరుద్ధరించేందుకు అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి సమయంలో కూడా అమలాపురం పరిసర ప్రాంతంలో విద్యుత్ తీగలు కొన్ని సమస్యలు వచ్చిన నేపథ్యంలో అప్పటికప్పుడే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను కూడా తీర్చే పరిస్థితి అంటే ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే అంటే ఎక్కడైనా సరే చెట్లు పడిపోయినా లేకపోతే విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని వితిన్ గంటల సమయంలోనే నియంత్రించేందుకు తిరిగి పునరుద్ధరించేందుకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. స్టాండ్ బై అంటే మనం చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జేసీబీలు క్రేన్లతో ప్లస్ కరెంటు స్తంభాలు పడిపోతాయనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా కరెంటు స్తంభాలను కూడా తీసుకొచ్చి ముందుగా కూడా పెట్టిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇటు కాకినాడ జిల్లా కావచ్చు లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు వర్షాభావ ప్రభావం అయితే మాత్రం అధికంగా కనిపిస్తుంది. ఈదురుగాలులు ఊహించినంత లేనప్పటికీ కూడా ఈదురుగాలులు కూడా ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా రానున్న 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.